అన్న ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఏమంటారు ఏ విధంగా ఉంది చెత్త పరిపాలన కాంగ్రెస్. ఎందుకన్నా ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం చేస్తారు బాగా చేస్తారు అది ఇది అని చెప్పి ఏం చేస్తా ఉన్నారు కదా మళ్ళీ ఏం చేస్తారో నాకే సో ఇప్పుడు హైడ్రా నడిపించారు మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ ఇచ్చారు కరెంటు ఉచితంగా ఇచ్చారు సో గ్యాస్ సబ్సిడీ ఇచ్చారు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు సో 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇచ్చారు సో ఇవన్నీ మంచిగా కదా పథకాలన్నీ కూడా మంచిగా అమలు అవుతున్నాయి ప్రజల్లోకి సరిగ్గా ఏవి అయితే కావాలని ఎక్స్పెక్ట్ చేసారో అవి రావట్లేదు. ఇప్పుడు ఏది స్కాలర్షిప్స్ అవి లోన్స్ ఇస్తున్నాడు 4 lakhs ఎంతో, దాంట్లో సిబిల్ అంట, క్రెడిట్ సిబిల్ ఏమంటారు అంతేనా, క్రెడిట్ స్కోర్ ఉండాలంటాడు ఒక సిబిల్. మామూలు విద్యార్థి స్టూడెంట్ ఏది మామూలుగా విద్యార్థులు ఏం చేస్తారు, చదువుకుంటారు, కాలేజీలు పోతారు, లేకపోతే ఇంకోటి కోర్సింగ్ చదువుతూ ఉంటారు. వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేసేది అంతంత మాత్రం. వాళ్ళకి నీకు ఏది సిబిల్ రావాలంటే వాళ్ళు లోన్ తీసుకొని ఏదైనా రీపేమెంట్ చేస్తేనే కదా ఒక ఉద్యోగస్తుడికి ఉంటుంది సిబిల్ అనేది. నీకు స్టూడెంట్కి సిబిల్ ఏడు నుంచి వస్తుంది, అమౌంట్స్ ట్రాన్సాక్షన్ జరగదు. నువ్వు సిబిల్ పెట్టి సిబిల్ స్కోర్ లేదు నేను లోన్ ఇయ్యను అంటే ఎందుకు ఆ స్కీమ్స్ పెట్టడం చెత్త కదా. ఇంకోటి ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుందా అంటే ఒక లేడీస్ మొత్తానికి ఉపయోగపడుతుందా? అయితే చాలా గ్రేట్. అయితే ఎక్కడ కొట్లాడాలు జరగట్లేదు, జుట్లు కొట్టుకోవట్లేరు, అస్సలు సూపర్ అనుకో. ఇక ఆ అలమెల్లి గడ్డలు ఉల్లిపాయలు తీయడానికి కూడా బస్సులో చూసుకొని తిరుగుతున్నారు. మొన్న ఒక అమ్మ ఎవరో వీడియోలో చూసాను నేను కూడా, అది నిజమా అబద్ధం తెలియదు. మా బాబు ఏడుస్తున్నాడండి, అందుకే తీసుకెళ్ళి బస్సులో కూర్చోబెట్టి అటు ఇటు తిప్పుకుంటూ తినిపించేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళమంటున్నాం. అలాంటి వాటికి ఒక ఎంప్లాయీస్కి ఒక స్టూడెంట్స్కి అంటే పర్లేదు, ఫ్రీ బస్ వరకు అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. ఉచితం ఎందుకు పెట్టావో ఏంటో తెలియదు. అది అవసరమైన వాళ్ళు అవసరం లేని వాళ్ళు అందరూ వాడుతున్నారు. ఇంట్లో ఎవరైనా భార్య భర్తలు కొట్లాడుకున్నాక నువ్వు తిట్టావు కదా ఆధార్ కార్డు ఉంది అమ్మగారింటికి కొరుకుతా అంటున్నారు.